నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను అనమాట కస్టమైజేషన్ చేయించుకోవాలి అని. కానీ మీకు తెలీదు, హైదరాబాద్లో నార్మల్ బ్లౌజ్ కుట్టడానికి 850 950 అడుగుతున్నారు. నాకు మా ఊర్లో అయితే 150 200 అనమాట. మా అమ్మ 5 సారీస్ పట్టుకెళ్ళి మొత్తం 1000 రూపాయలకి ఆ ఫాళ్ళు తర్వాత బ్లౌజ్ అన్నీ కుట్టించుకుని వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటి, ఒక బ్లౌజ్కే 900 అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ అనమాట హైదరాబాద్లో. ఇంకా ఇలాంటివి కుట్టించాలని అంటే చాలా చాలా కష్టం కదా. సో నేను ఒకసారి సర్చ్ చేస్తున్నప్పుడు నాకు మీషోలో ఈ ప్రోడక్ట్స్ అయితే కనిపించాయి. అసలు ఏంటి ఇంత చెప్తున్నావు, ఏంటి చూపించవా అని అనుకోకండి, చూపిస్తాను. సో ఇది వచ్చేసి టాప్ అనమాట. నిజంగా చాలా బాగుంది ఈ టాప్ అయితే, అండ్ మోడల్గా కూడా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి వీ నెక్లా వస్తుంది, సో ఇది వచ్చేసి మనకి వీ నెక్లా వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ అయితే ఇక్కడ కట్లా వచ్చింది, అండ్ సైడ్స్ కూడా కటింగ్ వచ్చినాయి. కంప్లీట్గా మనకి ఏంటంటే ఇట్లా చిప్స్తోని థ్రెడ్ వర్క్లా వచ్చేసింది, కంప్లీట్గా వైట్ కలర్ అనమాట. ఈరోజు వేసుకున్నాను అనమాట వీడియో కోసమని. ఎంత క్యూట్గా అనిపించిందో, చాలా బాగుంది. మనకి బ్యాక్ సైడ్ ఏంటంటే ఒక చిన్నప్పుడు మనకు ఉండేది కదా ప్యాటర్న్, అలాంటిది అనమాట. ఇక్కడ ఒక చిన్న బటన్లా వచ్చి ఇక్కడ గ్యాప్ వచ్చింది. సో ఇలాంటి ఫిట్ మనకి చాలా బాగుంటుంది కదా. నేనైతే ఎల్ సైజ్ తీసుకున్నా. నాకేంటంటే కొంచెం హ్యాండ్స్ అనేవి లూజ్ వచ్చాయి, కొంచెం టైట్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట. మొత్తం కూడా చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి టాప్. దీనికి నేను పేర్ చేద్దామని చెప్పి సాటిన్ లైనింగ్ వచ్చి పైన నెట్ లంగా అనమాట. చాలా చాలా బాగుంది నెట్ వచ్చేసి. సో చూసుకోవచ్చు ఇదనమాట. ఏంటి ఇంత బాగుంటుందా అనిపించింది. అండ్ మనకి చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇలాంటి స్కర్ట్ కుట్టించాలంటే హైదరాబాద్లో మినిమం 1500 అడుగుతారు. ఏం ఉండదు, మళ్ళీ 1500 ఇవ్వాలన్నమాట. నాకైతే మీషోలో ఇది ఒక 600, దానికి 400, 1000 రూపీస్లోనే మనకి ఒక కస్టమైజేషన్ లైక్ బోటిక్ స్టైల్ స్కర్ట్ అండ్ టాప్ అయితే వచ్చేసింది అనమాట. ఎంత క్యూట్గా ఉందో చూసుకున్నారు కదా. ఇక్కడ కూడా మనకి ఇట్లా పెట్టుకోవడానికి హుక్ ఉంది, అండ్ జిప్ కూడా ప్రొవైడ్ చేశారు. లోపల అయితే మనకి సాటిన్ లైనింగ్ అనమాట. ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది. అండ్ చాలా పెద్ద లంగా, ఫ్లేర్ కూడా చాలా పెద్దగా వచ్చింది, చాలా చాలా క్యూట్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి 4th ప్రోడక్ట్, చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇది మనకి 1000 రూపీస్లోనే వచ్చేస్తుంది, లైక్ 1000 బిలోలోనే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి అయితే వెళ్ళిపోదాం. సో 6th ప్రోడక్ట్ అయితే ఒక కాటన్ సారీ అనమాట. నేను అంటే కాటన్ అని చూడలేదు, బాగుంటుంది కదా అని చెప్పేసి ఆర్డర్ పెట్టేశాను. సీరియస్లీ నేను అనుకున్న దానికన్నా 100 టైమ్స్ ఎక్కువగానే ఉంది, అంత బాగుందనమాట. కంప్లీట్ ఇది కాటన్లో వచ్చేస్తుంది. కట్టుకోగానే ఆ లుక్కే వేరేగా ఉందనమాట. యాక్చువల్లీ నేను రివర్స్లో మడత పెట్టాను అనుకుంటాను. చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ అయితే ఎంత క్యూట్గా ఉందో. కంప్లీట్ కాటన్ అనమాట, చాలా చాలా సాఫ్ట్గా ఉంది, లైక్ బాడీ హగ్గింగ్ లాగా ఉంటుంది అనమాట. ఇలాంటి శారీ అయితే నేను ఆల్రెడీ కట్టుకొని వీడియో కూడా పోస్ట్ చేశాను, లైక్ వీడియో కూడా చేశాను. ఇది వచ్చేసి ఇలా ఎక్కడైనా మనం వేసుకోవచ్చు, లేదనంటే పళ్ళు దగ్గర అయినా వేసుకోవచ్చు అనమాట. దీనికైతే ఇది బ్లౌజ్ చూసారు కదా ఎంత బాగుందో. బ్లౌజ్ పార్ట్ చాలా క్యూట్గా వచ్చింది. ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట. అండ్ చూడండి, ఇక మనం పళ్ళులాగా ఎక్కడైనా వేసుకోవచ్చు, లేదనంటే మొత్తం కంప్లీట్లా యూజ్ చేసుకోవచ్చు. సారీ అంతా కూడా ఇదే ప్యాటర్న్ అనమాట, కంప్లీట్గా ఇదే అనమాట. ఇట్లా వైట్ బ్లాక్ ఇట్లా చెక్స్ వచ్చినాయి. మెయిన్ నాకు ఈ రెడ్ కలర్ది కూడా చాలా బాగా నచ్చింది. బ్లౌజ్ చూసారా ఎంత డిఫరెంట్గా ఇచ్చారో, చాలా క్యూట్గా ఉంది కదా. సో ఇదైతే నాకు 450 రూపీస్ అనుకుంటా, ప్యూర్ కాటన్ శారీ. నేనైతే కొన్ని మా అమ్మ కూడా ఆర్డర్ పెడతాను అనమాట. ఎంత బాగుంటాయో నా ఎక్స్పెక్ట్ చేయలే కొన్ని శారీస్. సో ఇంత చాలా చాలా బాగుంది అనమాట ఈ శారీ అయితే, చాలా క్యూట్గా ఉంది కదా. సో నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి లాస్ట్ బట్ వన్ అనమాట. దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంది. ఇది వచ్చేసి కూడా నేను సెట్ లాగే తీసుకున్నాను, లైక్ నేను పేర్ చేసుకున్నాను. ఎప్పుడు మనం ఇలాంటి వైట్ షర్ట్స్ ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కదా. లైక్ వైట్ షర్ట్ వచ్చి దానిపైన హార్ట్ సింబల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది, మీకు ఐడియా ఉందో లేదో. చాలా వరకు ఇలాంటి వైట్ షర్ట్స్ అనమాట.
ఎంత క్యూట్గా ఉంది తెలుసా. మనకి ఏంటంటే చాలా వరకు బ్లాక్ ప్రింట్ లాగా వచ్చేది, ఇదేంటంటే కంప్లీట్ థ్రెడ్ వర్క్తో వచ్చేస్తుంది. ఫుల్ లెంత్ స్లీవ్స్. నేనైతే ఎల్ సైజ్ తీసుకున్నా. ఇది కూడా ప్యూర్ కాటన్లో ఉందన్నమాట. కాకపోతే కొంచెం ట్రాన్స్పరెంట్, కొంచెం వైట్ ఫుల్ ఇన్నర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఎప్పుడు వీటిని మనం జీన్స్ పైకి ఎందుకు ట్రై చేయాలి, లాంగ్ స్కర్ట్స్ అట్లా ఏమైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఒక లాంగ్ స్కర్ట్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇది లాంగ్ స్కర్ట్. ఎంత క్యూట్గా ఉందో తెలుసా. లాంగ్ స్కర్ట్ అంటున్నానే కానీ నాకైతే అసలు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. వేసుకున్నట్టే లేదు, అంత లైట్ వెయిట్గా ఉంది అండ్ చాలా బాగుంది కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే బాటంలో చిన్న కట్లా ఇచ్చారు, లైక్ మరీ కట్ లేకుండా ఉంటే మనకు నడవడానికైనా ఇబ్బంది అనమాట. సో ఇలాగ ఇస్తే ఏంటంటే మనకు నడవడానికి పాసిబుల్ ఉంటుంది. సో ఇదైతే నేను 30 సైజ్ తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉంది చూసారా, చాలా బాగుంది కదా. దీనికి ఇట్లా వైట్ కలర్ షర్ట్తో కానీ పెయిరప్ చేస్తే అసలు చాలా చాలా క్యూట్గా ఉంటుంది. సో దీనికి ఇట్లా వైట్ షర్ట్ వేసుకుంటే ఎంత క్యూట్గా ఉంటుందో, చాలా బాగుంది కదా. సో ఇదైతే షర్ట్ నాకు 300, ఈ స్కర్ట్ ఒక 300కి వచ్చిందనమాట. రెండు కలిపి 600 చేంజ్లోనే వచ్చేసాయి. చాలా బాగుంది. అండ్ మన లాస్ట్ ప్రోడక్ట్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఒక అమ్మాయి యూట్యూబ్లో పెట్టింది తన హెయిర్. నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడో చూసినప్పుడు ఇక్కడికి ఉంది, ఇప్పుడేమో ఇక్కడికి ఉందనమాట. తన హెయిర్ సీక్రెట్ అంతా చెప్పింది. యాక్చువల్గా మా ఊర్లో ఉండేటప్పుడు అయితే, వైజాగ్లో ఉండేటప్పుడు అసలు నా హెయిర్ ఊడేదే కాదు, ఇట్లా పీకినా అసలు వచ్చేదే కాదు. అది కూడా చిన్న చిన్న స్ప్లిట్స్లో వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మొత్తం రూట్స్ నుంచి వచ్చేస్తుంది అనమాట. ఎంత హెయిర్ కనబడుతుంది. మా ఆయన అంటానే ఉన్నాడు ఇల్లంతా జుత్తు అని చెప్పి. సో నేను చూస్తున్నా ఇంకేమైనా ఫాలో అవుదామా అని చెప్పి అప్పుడు నాకు ఈ వీడియో కనిపించింది అనమాట. సో ట్రై చేద్దాం, కొత్తగా ఉంది కదా అని చెప్పి ఇవైతే తీసుకున్నాను. ఏంటి ఎంత చెప్తున్నావు అసలు ఏంటి అనుకుంటున్నారా. ఇవి వచ్చేసి మనకి ఏంటంటే మనం మోస్ట్లీ ఇట్లా థ్రెడ్ రిలేటెడ్ కాకుండా సాటిన్ రిలేటెడ్ అయితే ఎక్కువగా హెయిర్కి యూజ్ చేయాలంట. మనం అల్లుకుంటాం కదా, జడేసుకుంటాం కదా, అప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. మనం జడేసుకుంటాం కదా, అప్పుడైనా లైక్ జడంతా కలిపి హెయిర్కి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. యాక్చువల్గా నాకు క్లిప్ ఉండడం వల్ల సెట్ అవ్వట్లేదు, చాలా పెద్ద హెడ్స్ ఉన్న వాళ్ళకి కూడా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ లేదు జడాలుకోకపోతే చుట్టేసుకుంటారు చాలా మంది, అప్పుడైనా పెట్టుకోవచ్చు. మనం ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు ఇది పెట్టి పడుకుంటే చాలా ప్రొటెక్టివ్గా ఉంటుందట హెయిర్కి అయితే, చాలా బాగుంటుందంట. నేనైతే ట్రై చేయలేదు, ఇప్పుడే తీసుకున్నాను. ఈ రోజు నుంచి ట్రై చేస్తా. ఒక 10-15 డేస్ వాడిన తర్వాత ఎలా ఉన్నాయో రిజల్ట్స్ అయితే చెప్తాను. ఇదంతా కూడా నాకు లైక్ 100 రూపీస్కి వచ్చేసింది, 100 or 110 రూపీస్కి అయితే వచ్చింది. ఇది వచ్చేసి ఇట్లా హెయిర్కి పెట్టుకోవడానికి అనమాట. అండ్ దాని తర్వాత ఆమె ఇంకేం చెప్పింది అంటే కొన్ని ప్రోడక్ట్స్ కూడా చెప్పింది, అవి నేను డీటెయిల్గా ఒక వీడియోలో చేస్తాను. ఇవైతే ఏంటంటే హెయిర్ క్రంచీస్. నార్మల్గా మనకి జుట్టుకి మనం జడేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఇవే మోస్ట్లీ యూజ్ చేయాలి. ఇంకా ఏం యూజ్ చేసినా మీ హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అయిపోతుంది అనింది. అసలు నాకు తెలియలేదు రబ్బర్ బ్యాండ్లకి ఇవేంటికి ఏంటని. సరే ట్రై చేద్దామని తీసుకున్నా. ఇవి వచ్చేసి 3 వచ్చినాయి అనమాట. దాని తర్వాత పిల్లో కవర్స్ కూడా సాటినే యూజ్ చేయమందనమాట. సాటిన్ యూజ్ చేయడం వల్ల చాలా ప్రాఫిట్స్ ఉన్నాయంట, నాకు తెలీదు ఏమున్నాయో. సో మనం చూద్దాము. సో నేనైతే 2 తీసుకున్నాను. ఈ హైదరాబాద్ వాటర్కి నాకే కాదు మా ఆయనకి కూడా జుట్టు అలాగే ఊడిపోతుంది. సో అందుకోసం అని చెప్పి నేను 2 పిల్లో కవర్స్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఇదంతా కాంబో సెట్ అనమాట మీషోలోనే. ఈ 2 పిల్లో కవర్స్, ఈ హెయిర్ది అండ్ ఈ 3 అనమాట. మొత్తం ఇవన్నీ కలిపి మనకి 110 or 100 సరిగా గుర్తులేదు, ఆ ప్రైస్కి అయితే వచ్చిందనమాట. ఇవే అనమాట నేను ఫైనల్గా తీసుకున్న ప్రోడక్ట్స్. ఈసారి చాలా ప్రోడక్ట్స్ తీసుకున్నాను కదా. ఐ హోప్ ఇవన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. ప్రస్తుతానికి అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్స్ కోసం లింక్ అని కామెంట్ చేయండి. లేదనంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా యాడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.